యాక్షన్. చాలామంది పిల్లలకు తల్లిదండ్రులు ఎలా కనిపిస్తారంటే దయ్యాల్లాగా పిశాచిలా కనిపిస్తూ ఉంటారు. ఎందుకు ఎర్లీగా వాళ్ళు లేపి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో అని చెప్తూ ఉంటారు. వాళ్ళు బాగా చదువుకుంటే మంచి పొజిషన్లో ఉంటారని తల్లిదండ్రులు వారిని ప్రేరేపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు మాట్లాడిన పిల్లలు ఫ్యూచర్లో సక్సెస్ అయ్యి మంచి పొజిషన్లో ఉంటారు. తల్లిదండ్రులు మాట వినని పిల్లలు లోకంలో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఆయన మోక్షం అనే పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, ఆ గొప్ప నరకాగ్నిలో నుంచి తప్పిస్తారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అంగీకరించట్లేదు. అయినప్పటికీ కూడా తన పిల్లలకి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కూడా దేవాది దేవుడు తన పిల్లలకి ధైర్యం ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు? మీరందరూ రక్షింపబడ్డము ఆయన చిత్తమై ఉన్నది. ఏ ఒక్కరిని పోగొట్టుకోవడం దేవుని చిత్తం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని దేవాది దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన ఆ వాక్యాన్ని అంగీకరించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆయన నిజ దేవుడుగా నిజ రక్షకుడుగా అంగీకరించండి. తప్పక మీకు మోక్షం అనే పరలోక రాజ్యాన్ని ఆయన తీసుకొని వెళ్తారు దైవ జన్మ.